ఇది చూసిన వెంటనే మీకేమనిపిస్తుందో చెప్తారా? ఈ ప్రపంచంలో అతి పొడవైన జంతువుల్లోనే జిరాఫీ కదా. ఈ జిరాఫీ అనేది మనకి ఎంత అందంగా ఎంత కనిపిస్తుందో, ఎంత పొడవుగా ఉంది ఏంటని. కానీ దగ్గరికి వెళ్తే దాని ప్రాణం తీసేద్దండి. చాలా జాగ్రత్త. దీని దగ్గరికి ఎంత పెద్ద పులులు కానీ, ఎంత పెద్ద జంతువు కానీ వెళ్ళే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే దానికి ఉన్న కాళ్ళు కానీ చాలా గట్టిమైనవి. ఆ కాళ్ళతో కొడితే ఎలాంటి జంతువైనా సొంత పిల్లల్ని చంపుకున్న మహాశక్తి అనమాట ఈవిడ. జిరాఫీలో చూడండి ఎంత పొడవుగా ఉంది. దీని మెడకాయ చూస్తుంటే అదే ఉన్నది 2-3 అడుగులు పైన. దీని మిగిలిందంతా దీని పొడవు. దీనికి ఆల్మోస్ట్ ఒక 15 అడుగులు 10 అడుగులు ఉంటుంది. చూసారా? ఇలాంటి జిరాఫీలు ఇది ఒక్కటే కాదండి. మనం చూడాలంటే ఎన్నెన్నో ఈ ప్రపంచంలో జీవరాశుల్లో చూసుకుంటే. ఇదిగోండి ఇంకోటి మీకోసం ఇంత దూరం వచ్చేసి ఈ వీడియో తీసినందుకు మీరు నాకు లైక్ చేయాలి. చూసారా? ఇంత పెద్ద జీవరాశుల్లోనే ఇది ఒక జిరాఫీ అనమాట. జిరాఫీ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా జర్మనీలో, ఈజిప్ట్లో ఉంటాయన్నమాట. ఇవి మొట్టమొదట అక్కడే జీవించాయి. తర్వాత మనకి కొన్ని సంతానం పరంగా అన్ని దేశాల్లోనే విస్తరించాయన్నమాట. ఇవన్నీ ఒక్కొక్క జంతువుల్లోనే ఇది అతిపెద్ద పొడవైన జంతువు అనమాట జిరాఫీ. చాలామంది కొంతమంది అంటారు కదా, ఏరా జిరాఫీ లాగా ఉంటావని. చూడండి ఎంత అందంగా ఎంత ఇప్పుడు మనకి అయ్యే టైం కూడా దానికి కూడా అదే టైం ఆహారం వేస్తుందేమో. ఆకలే తింటాయి దీనికి. ఒక్కొక్కసారి దీనికి ఏమైనా వాటర్ కానీ లేకపోతే పౌడర్ కానీ ఏదో పెడతారు. సో ఇది చూసిన వెంటనే మీకు లైక్ చేసేయండి. ఇది చూడండి, ఇక్కడున్న జిరాఫీని చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది? ప్రతి జంతువుల్లోనే మనకి చూడగానే గుర్రం అనేస్తారు, కొంతమంది గాడిద అనేస్తారు, కొంతమంది. ఆ 2 కలయికతో పుట్టిన ఈ జంతువే జిరాఫీ అండి. ఈ జిరాఫీ అని, ఈ జెబ్రా అని, జిరాఫీ ఆ కలర్లో ఉంటుంది, జెబ్రా ఈ కలర్లో ఉంటుంది. జెబ్రా ఎందుకంటే దీన్ని చూసేమో మన జెబ్రా క్రాసింగ్ రోడ్డు అడ్డంగా పెడుతున్నారు, దీన్ని చూసుకొని వెళ్ళండి అని. పాపం ఒక్కదే అయిపోయిందేమో, ఇంకా ఏం లేవా ఏంటి? అటు ఇటు తిరిగేస్తుంది పాపం. ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి ఏంటో తెలియవు. ఇది అయితే ప్రజెంట్ అయితే అటు ఇటు తిరుగుతుంది. సేమ్ మనలాగా ఆలోచన విధానం.